mass spectroscopy. So this is in unit 4th. So now we start mass spectroscopy. So first of all, we want to know the introduction of mass spectroscopy. So first of all, spectroscopy. What is a spectroscopy? Spectroscopy is the study of interaction between electromagnetic radiations and sample molecules. అసలు స్పెక్ట్రోస్కోపీ అంటేనే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్కి శాంపుల్ మాలిక్యూల్స్కి మధ్య ఇంటరాక్షన్స్ని తెలియజేస్తుంది. సో ఈ మాస్ స్పెక్ట్రోస్కోపీ, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ మాస్ స్పెక్ట్రోస్కోపీ? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములా అండ్ మాస్ వెయిట్, మాస్ ఆఫ్ అన్నోన్ శాంపుల్ మాలిక్యూల్స్. అంటే ఈ మాస్ స్పెక్ట్రోస్కోపీ అంటే పేరులోనే ఉందండి, అంటే మాస్ తెలియజేస్తుంది. దేని మాస్ని మనం తెలుసుకోవడానికి ఈ మాస్ స్పెక్ట్రోస్కోపీని యూజ్ చేస్తాం? ఏదైనా ఒక శాంపుల్ మాలిక్యూల్ యొక్క మాస్ తెలుసుకోవడానికి. మాస్ తెలియాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలిక్యులర్ ఫార్ములా తెలియాలి. ఆ మాలిక్యులర్ ఫార్ములాని బట్టి మనం మాలిక్యులర్ వెయిట్ ఈజ్ నథింగ్ బట్ మాస్ తెలుసుకోగలుగుతాం. ఓకే, సో ఇన్ ది స్పెక్ట్రోస్కోపీ శాంపుల్ మాలిక్యూల్స్, అంటే శాంపుల్ మాలిక్యూల్స్ మీన్స్ రియాక్టెంట్స్. దేని అయితే మనం మాస్ తెలుసుకోవాలనుకుంటున్నామో అదే మన శాంపుల్ మాలిక్యూల్. సో ఈ రియాక్టెంట్స్ దేనితోటి ఇరాడియేట్, అంటే దేనితోటి రియాక్షన్ జరిపిస్తుంటాయి అంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్ లేదా హై ఎలక్ట్రాన్ బీమ్ తోటి. సో ఇన్ దిస్ మాస్ స్పెక్ట్రోస్కోపీ ద శాంపుల్ మాలిక్యూల్స్ ఆర్ ఇరాడియేటెడ్ విత్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆర్ హై ఎలక్ట్రాన్ బీమ్. అలా ఎలక్ట్రాన్ వోల్ట్స్ తోటి కానీ హై ఎలక్ట్రాన్ బీమ్ తోటి కానీ ఇవి ఇరాడియేట్ అయ్యి వాటిలో కొన్ని చేంజెస్ జరిగి ఆ తర్వాత చేంజెస్ జరిగిన తర్వాత వచ్చే స్ట్రక్చర్స్ అనేవి మనకు తెలిస్తే వాటిని బట్టి మనం మాస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ మాస్ స్పెక్ట్రోస్కోపీ. సో నౌ ఐ విల్ రైట్ ద ఇంట్రడక్షన్ పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్పెక్ట్రోస్కోపీ. What is that? Spectroscopy is the study of interaction between electromagnetic radiations and sample molecules. శాంపుల్ మాలిక్యూల్స్కి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్కి మధ్య ఇంటరాక్షన్స్ తెలియజేసేదే స్పెక్ట్రోస్కోపీ. ఓకే, సో మాస్ స్పెక్ట్రోస్కోపీ. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మాస్ స్పెక్ట్రోస్కోపీ? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మాస్ స్పెక్ట్రోస్కోపీ? సో మాస్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ యూజ్డ్ ఫర్ ఐడెంటిఫికేషన్. వాట్ ఈస్ దట్? Identification and calculation of molecular formula and molecular weight of unknown sample molecules. Okay, so in this mass spectroscopy, sample molecules are irradiation with electron volts or high electron beam. That means I'll write the mass spectroscopy principle or a normal principle for mass spectroscopy. For example, we can take electron volts. These electron volts is in the form of energy irradiated with sample molecules. These are what? Sample molecules. After next, electron volts irradiated with sample molecules. These are here what happens? Change in the compound. What is the result? Change in the compound. So after next, what do you know? Knowing the structure. తర్వాత మాలిక్యూల్లో చేంజెస్ జరిగినట్లయితే మనకి అక్కడ స్ట్రక్చర్ తెలుస్తుంది. అప్పుడు దాన్నే మనం మాస్ స్పెక్ట్రోస్కోపీ అనొచ్చు. ఇలా జరిగితే ఈ ప్రాసెస్. ఓకే, దిస్ ఈజ్ మాస్
స్పెక్ట్రోస్కోపీ. ఇంకా క్లియర్గా ఈ మాస్ స్పెక్ట్రోస్కోపీ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే బేసిక్ ప్రిన్సిపల్ అని ఉంటుందండి. బేసిక్ ప్రిన్సిపల్, ఈ బేసిక్ ప్రిన్సిపల్ని కనుక మనం చూసినట్లయితే మాస్ స్పెక్ట్రోస్కోపీ క్లియర్గా తెలుస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంపుల్ మాలిక్యూల్స్ అంటున్నాం కదా, అంటే ఈ శాంపుల్ మాలిక్యూల్స్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే గ్యాసెస్ ఫేజ్లో ఉండాలి. అంటే గ్యాసెస్ ఫేజ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది మనకి క్లియర్గా తెలుస్తుంది మాస్ స్పెక్ట్రోస్కోపీలో వాటి యొక్క మాస్. ఒకవేళ అవి సాలిడ్స్గా లిక్విడ్స్గా ఉంటే మనం వాటిని గ్యాసెస్ ఫేజ్లోకి మార్చాలన్నమాట. ఒకవేళ శాంపుల్స్ అనేవి సాలిడ్స్ ఆర్ లిక్విడ్స్ అనుకున్నట్లయితే, లిక్విడ్ శాంపుల్ మాలిక్యూల్స్ కనుక ఉన్నాయి అనుకుందాం, అవి ఏం చేస్తాయి, వాటిని మనం ఏం చేయాలంటే శాంపుల్ హ్యాండిలింగ్ సిస్టమ్ అని ఉంటుందండి. శాంపుల్ హ్యాండిలింగ్ సిస్టమ్, దాని ద్వారా SHS శాంపుల్ హ్యాండ్లింగ్ సిస్టమ్, దాని ద్వారా మనం ఏం చేయాలి, వాటిని వేపర్గా కానీ గ్యాసెస్గా కానీ గ్యాసెస్ ఫేజెస్ శాంపుల్ మాలిక్యూల్స్గా మార్చాలి. ఓకే, అప్పుడు సాలిడ్స్ లిక్విడ్స్ ఉంటే వాటిని మనం వేపర్స్గా, అప్పుడు మనం ఎలక్ట్రాన్ వోల్ట్స్ తోటి 70 ఎలక్ట్రాన్ వోల్ట్స్ తోటి ఇరాడియేట్ చేస్తాం ఆర్ బంబార్డ్ చేసినాం అనుకోండి, అప్పుడు మనకి మాలిక్యులర్ అయాన్ అనేది వస్తుంది. మాలిక్యులర్ అయాన్ అది క్యాటయానే కావచ్చు, రాడికలే కావచ్చు, లేదా రాడికల్ క్యాటయాన్ రెండూ కావచ్చు. ఓకే, దాన్ని M ప్లస్ రాడికల్ తోటి మనం డినోట్ చేస్తాం. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. వాట్ ఈస్ దట్? క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. దాని తర్వాత కోవలెంట్స్, ఈ వచ్చిన మాలిక్యులర్ అయాన్లో ఏమైనా కోవలెంట్ బాండ్స్ క్లీవేజ్ చేసేది ఉంటే చేసేస్తే మనకు అప్పుడు న్యూ స్పీసెస్ అనేవి వస్తాయి, కొత్త స్పీసెస్. అవి పాజిటివ్ క్యాటయానే రావచ్చు, యానయానే రావచ్చు, నెగిటివ్ రావచ్చు, న్యూట్రల్ రావచ్చు. వాటిని అప్పుడు మనం ఏమంటామంటే న్యూ ఫ్రాగ్మెంట్స్ అంటాం. న్యూ ఫ్రాగ్మెంట్స్. ఓకే, ఆఫ్టర్ నెక్స్ట్ అలా వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ M1 ప్లస్ M2 ప్లస్ అంటే ఒక 2-3 వచ్చినాయి అనుకుందాం. ఇలా 3 వచ్చినాయండి మనకి. ఒకవేళ ఏదైనా ఒక కాంపౌండ్ని ఇలా 70 ఎలక్ట్రాన్ వోల్ట్స్ తోటి ఇరాడియేట్ చేసినాక మాలిక్యులర్ అయాన్ వస్తుంది, దాంట్లో కొన్ని కోవలెన్స్ బాండ్ని మనం బ్రేక్ చేసినట్లయితే మనకి ఇలా న్యూ ఫ్రాగ్మెంట్స్ అనేవి వచ్చినాయి అనుకుందాం. ఈ న్యూ ఫ్రాగ్మెంట్స్ని దీంట్లో ఇంకేం చేస్తున్నాం అంటే మనం దీనికి కొంచెం కరెంట్ అప్లై చేసి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ కరెంట్ని మనం ఇచ్చి దీనికి అప్పుడు ఇంకా యాంప్లిఫైయర్ని యూజ్ చేసి, డిటెక్టర్ని యూజ్ చేసి, యాంప్లిఫైయర్ అండ్ డిటెక్టర్ యూజ్ చేసి, ఆఫ్టర్ నెక్స్ట్ కంప్యూటర్ని యూజ్ చేసి, వీటన్నిటి సహాయంతో మనం దీని యొక్క మాస్ స్పెక్ట్రోస్కోపీని మనం ఫైండ్ చేయొచ్చు. అప్పుడు మనకి ఏదైనా ఒక గ్రాఫ్ అనేది వస్తుంది. అప్పుడు మన మాలిక్యులర్ అయాన్స్ అనేవి సిగ్నల్స్ని రికార్డ్ చేస్తాయి. రికార్డ్ ద సిగ్నల్ ఫైనల్లీ. ఓకే, ఇలా మనం మాస్ స్పెక్ట్రోస్కోపీలో సిగ్నల్స్ని తెలుసుకుంటాం. వీటిని బట్టి వచ్చిన మాలిక్యులర్ అయాన్స్ తోటి వచ్చిన న్యూ ఫ్రాగ్మెంట్స్కి మనం మాలిక్యులర్ వెయిట్ని, మాస్ని తెలుసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద టోటల్ ప్రాసెస్. దిస్ బేసిక్ ప్రిన్సిపల్ ఈజ్ ద టోటల్ ప్రాసెస్ ఆఫ్ మాస్ స్పెక్ట్రోస్కోపీ ఆర్ మాస్ స్పెక్ట్రోమెట్రీ. ఓకే, సో దీంట్లో మనం సాలిడ్ కానీ లిక్విడ్ కానీ శాంపుల్ మాలిక్యూల్స్ ఉంటే వాటిని ఏం చేస్తాం, వేపర్ ఫేజ్గా మారుస్తాం బై యూజింగ్ శాంపుల్ హ్యాండ్లింగ్ సిస్టమ్. ఎందుకు అనంటే ఇన్ గ్యాసెస్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ శాంపుల్ మాలిక్యూల్స్ ఈజ్ హయ్యర్. సో గ్యాసెస్లో అయితే ప్రతి మాలిక్యూల్ ఆర్ ప్రతి ఆటమ్ కూడా ఫ్రీగా మూవ్ అవుతుంది కాబట్టి మనం గ్యాసెస్ ఫేజ్లోకి మార్చాలి అనమాట. అంటే ఇన్ వేపర్ ఫేజ్ హయ్యర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు శాంపుల్ మాలిక్యూల్స్, ఎక్కువ ఎనర్జీని పంపించగలుగుతాం శాంపుల్ మాలిక్యూల్కి ఎప్పుడు వేపర్ ఫేజ్లో ఉన్నట్లయితే. సాలిడ్లో లిక్విడ్లో ఉన్నట్లయితే అన్ని ఆటమ్స్కి అన్ని మాలిక్యూల్స్కి మనం ఈ ఎలక్ట్రాన్ వోల్ట్స్ని అందించలేమన్నమాట. శాంపుల్ మాలిక్యూల్స్ ఆర్ ఇంపాక్ట్ విత్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆర్ హై ఎలక్ట్రాన్ బీమ్ లాస్ 1 ఎలక్ట్రాన్. ఇలా శాంపుల్ మాలిక్యూల్స్ అనేవి 70 ఎలక్ట్రాన్ బీమ్ తోటి బంబార్డ్ అయినా, హై ఎలక్ట్రాన్ బీమ్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు
ఒక ఎలక్ట్రాన్ని లాస్ అయిపోతాయి. టు ఫార్మ్ రాడికల్ క్యాటయాన్ దీన్ని ఏమంటామంటే మాలిక్యులర్ అయాన్ అంటాం. ఆఫ్టర్ నెక్స్ట్ ఫర్ ద అండర్గోయింగ్ క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఇన్ మాలిక్యులర్ అయాన్ to form different types of new species or new fragments, positive, negative, neutral or radical fragments, anyone. This is known as fragmentation. ఇలా fragments ని ఫామ్ చేయడాన్ని ఏమంటారంటే ఫ్రాగ్మెంటేషన్ అంటాం. బట్ మాస్ స్పెక్ట్రోస్కోపీ కెన్ రికగ్నైజ్ ఓన్లీ పాజిటివ్ చార్జ్డ్ ఫ్రాగ్మెంట్స్. అంటే దీంట్లో ఒకవేళ నెగిటివ్, న్యూట్రల్ ఏవి వచ్చినా కూడా పాజిటివ్ చార్జ్డ్ ఫ్రాగ్మెంట్స్ని ఈ మాస్ స్పెక్ట్రోస్కోపీ రికగ్నైజ్ చేస్తుంది, గుర్తుపట్టగలుగుతుంది. వాటిని గురించే ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో మాలిక్యులర్ అయాన్ ఈజ్ కాల్డ్, ఇక్కడ వచ్చే మాలిక్యులర్ అయాన్ ఉంది కదా దీన్నే ఏమంటారంటే పేరెంట్ అయాన్ అంటాం. ఇక్కడ వచ్చే ఇవి ఉన్నాయి కదా వీటినే ఏమంటారంటే డాటర్ అయాన్స్ అని అంటాం అనమాట. బై యూజింగ్ మాస్ ఎనాలిసిస్ యాంప్లిఫైయర్, కంప్యూటర్, డిటెక్టర్ రికార్డ్ ద పాజిటివ్ చార్జ్డ్ ఫ్రాగ్మెంట్ సిగ్నల్స్. అవి ఏం చేస్తాయి, పాజిటివ్ చార్జ్డ్ ఫ్రాగ్మెంట్ సిగ్నల్స్ని రికార్డ్ చేస్తాయి అన్నమాట. So from different types of fragmentation species, M by Z values of molecular ion is similar to M by Z values of sample molecules. M by Z values అంటే ఏంటంటే మాలిక్యులర్ అయాన్ యొక్క M by Z వాల్యూ ఎంత ఉంటుందో కంపల్సరీ శాంపుల్ మాలిక్యూల్ యొక్క M by Z వాల్యూ, దట్ మీన్స్ మాస్ వాల్యూ అనమాట. సో మాస్ వాల్యూ కూడా సేమ్ ఉంటుంది. సో శాంపుల్ మాలిక్యూల్స్ ఆర్ కంటైనింగ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, మాలిక్యులర్ అయాన్ కంటైనింగ్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. శాంపుల్ మాలిక్యూల్ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 9 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే ఆడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని ఈజీగా చెప్పొచ్చు. ఇన్ ద మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిక్ మాలిక్యూల్స్ పాజిటివ్ చార్జ్డ్ స్పీసెస్ ఆర్ యూనిక్ క్లీవేజ్ ఆఫ్ డిశ్చార్జ్డ్ మాలిక్యూల్స్ మాస్ ఈజ్ 1/2. ట్రై చార్జ్డ్ మాలిక్యూల్స్ మాస్ ఇస్ 1/3. అంటే ఛార్జ్ అనేది పెరుగుతూ ఉంటే అక్కడ మాస్ అనేది కూడా 1/2, 1/3 అంటే దాంట్లో ఉన్నట్లుగానే 1/3, 1/2 అనేది మారుతుంది అనమాట. M by Z వాల్యూస్ తెలుసుకోవాలంటే మనకి మాస్ ఆఫ్ అయాన్స్ బై ఛార్జ్ ఆఫ్ అయాన్స్ అనేది ఫార్ములా ఉంటుంది. దాన్ని బట్టి మనం M by Z వాల్యూస్ని తెలుసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మాస్ స్పెక్ట్రోమెట్రీ. సో ఇప్పటిదాకా జరిగిన ఈ ప్రిన్సిపల్ని దీన్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు మ్యాటర్ రాయబోతున్నాం. వాట్ ఈజ్ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. మనం ఏం తీసుకున్నాం, సాలిడ్ ఆర్ లిక్విడ్ స్టేట్. సాలిడ్ ఆర్ లిక్విడ్ స్టేట్ శాంపుల్ మాలిక్యూల్ ఈజ్ converted into vapor phases, vapor or gaseous space sample molecules by using దేన్ని యూజ్ చేసుకొని, by using sample handling system. What is that? sample handling సిస్టమ్. దీన్నే SHS అని అంటాం. ఎందుకు అలా మార్చాలి అంటే ఇన్ గ్యాసెస్ స్పేస్